తాజాగా సెంట్రల్ గవర్నమెంట్ డిసెంబర్ 1, 2024న టెట్ పరీక్ష నిర్వహించడానికి సెప్టెంబర్ 17 నుండి అక్టోబరు 16 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ స్వీకరిస్తున్నట్లు సీటెట్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ సీటెట్ సర్టిఫికేషన్ దేశవ్యాప్తంగా మీ ఉద్యోగ అవకాశాలను విస్తరిస్తుంది. సీటెట్ అర్హతతో మీరు ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ లెవెల్స్ రెండింటిలోనూ ఉపాధ్యాయులుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. అలాగే ప్రైవేట్ మరియు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావడానికి సీటెట్ తప్పనిసరి. అర్హత సాధించిన తర్వాత సీటెట్ అభ్యర్థులు ఏదైనా ప్రైవేట్ పాఠశాలకు లేదా ప్రభుత్వ సహాయక పాఠశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఆర్మీ పాఠశాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు డిఎస్ఎస్ఎస్బి, కేవీఎస్ మరియు ఎన్వీఎస్ పరీక్షలకు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అవుతారు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. మా సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా మా వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పరీక్ష మొత్తం 2 పేపర్లను కలిగి ఉంటుంది. పేపర్ 1ను 1 నుంచి 5 తరగతులకు బోధించాలనుకునేవారు, పేపర్ 2ను 6 నుంచి 8 తరగతులకు బోధించాలనుకునేవారు రాయొచ్చు. మీరు 1 నుంచి 8 తరగతులకు బోధించాలనుకుంటే 2 పేపర్స్ రాయొచ్చు. సిలబస్: పేపర్ 1లో 150 మార్కులు, 150 ప్రశ్నలు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. మాథెమాటిక్స్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. లాంగ్వేజ్ 1 నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. లాంగ్వేజ్ 2 నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. పేపర్ 2లోనూ 150 మార్కులు, 150 ప్రశ్నలు ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. మాథెమాటిక్స్ మరియు సైన్స్ బోధించాలనుకునే వారికి మాథెమాటిక్స్ అండ్ సైన్స్ నుండి 60 ప్రశ్నలు, 60 మార్కులు. సైన్స్ బోధించాలనుకునే వారికి సోషల్ స్టడీస్ అండ్ సోషల్ సైన్స్ నుండి 60 ప్రశ్నలు, 60 మార్కులు. లాంగ్వేజ్ 1 నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. లాంగ్వేజ్ 2 నుండి 30 ప్రశ్నలు, 30 మార్కులు. పేపర్ 2 రాసేవారు అప్లికేషన్ సమయంలో మాథెమాటిక్స్ అండ్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్ అండ్ సైన్స్ ఏదైనా ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్టు నుండి ప్రశ్నలు వస్తాయి. సిలబస్ గురించి పూర్తిగా మళ్ళీ వీడియో చేస్తాను. మన లోకల్ లాంగ్వేజ్ నుంచి 30 ప్రశ్నలు మాత్రమే వస్తాయి. పరీక్ష పేపర్ మొత్తం హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వారు తెలుగు పేపర్ కోడ్ నంబర్ 18 గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ సీటెట్ పరీక్షలలో 60% కంటే ఎక్కువ మార్కులు సాధిస్తారో వారిని టెట్ పాస్గా పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు మార్కులలో రిజర్వేషన్ పాలసీ వర్తిస్తుంది. ఈ సీటెట్ పాస్ సర్టిఫికేట్ మీకు లైఫ్ టైం పనిచేస్తుంది అని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ వారికి గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ వారికి హైదరాబాద్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. అప్లికేషన్ చేసే సమయంలో ఏవైనా 4 ఆప్షన్స్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవలసి ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇండియాలో ఎక్కడైనా ఎగ్జామ్ సెంటర్స్ ఉండొచ్చు. ముందుగా అప్లికేషన్ చేసుకునే వారికి దగ్గరలో పరీక్ష కేంద్రాలు ఉంటాయి. ఆలస్యంగా అప్లై చేసుకున్న వారికి పరీక్ష కేంద్రాలు దూరంగా వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థులు వీలైనంత తొందరగా అప్లికేషన్ చేసుకోగలరు. హాల్ టికెట్స్ ఎగ్జామ్స్కి 2 రోజుల ముందు అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వికలాంగులకు 50 నిమిషాల టైం ఎక్కువ ఉంటుంది మరియు గ్రౌండ్ ఫ్లోర్లోనే మీ సీట్ ఉంటుంది. మీ ప్రశ్నపత్రం పెద్ద అక్షరాలతో ఉంటుంది. వికలాంగులు హాల్ టికెట్తో పాటు వారి యొక్క డిసెబిలిటీ సర్టిఫికేట్ కూడా ఎగ్జామ్ సెంటర్స్కి తీసుకెళ్లాలి. పరీక్ష ఫీజు: జనరల్ మరియు ఓబీసీ అభ్యర్థులు ఏదైనా ఒక పేపర్ రాస్తే 1000 రూపాయలు, 2 పేపర్స్ రాస్తే 1200 రూపాయలు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు ఏదైనా ఒక పేపర్ రాస్తే 500 రూపాయలు, 2 పేపర్స్ రాస్తే 600 చెల్లించాలి. విద్య అర్హత: పేపర్ 1 రాసే అభ్యర్థులు కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ లేదా దానికి సమానమైన అర్హత ఉండాలి మరియు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 సంవత్సరాల డిప్లొమా లేదా బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణులే ఉండాలి.
పేపర్ 2 అభ్యర్థులు తప్పనిసరిగా గ్రాడ్యుయేషన్ను క్లియర్ చేసి ఉండాలి మరియు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం సంస్థ నుండి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 సంవత్సరాల డిప్లొమా చివరి సంవత్సరం ఉత్తీర్ణులే ఉండాలి. పేపర్ 2 పరీక్ష డిసెంబర్ 1వ తేదీన ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. పేపర్ 1 పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ముఖ్యమైన తేదీలు మళ్ళీ ఒకసారి చూద్దాం. అప్లికేషన్స్ సెప్టెంబర్ 17 నుండి స్టార్ట్ అయ్యాయి. అక్టోబరు 16 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ సమయంలో ఏమైనా పొరపాట్లు చేసుంటే అక్టోబరు 21 నుండి అక్టోబరు 25 వరకు మీ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ హాల్ టికెట్స్ ఎగ్జామ్కి 2 రోజుల ముందు నుంచి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 1వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. జనవరి 2025లో రిజల్ట్స్ వస్తాయి. మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్లిన తర్వాత పాటించవలసిన సూచనలు, పూర్తి టైంటేబుల్, బుక్లెట్ మరియు సిలబస్ మొదలైన సమాచారం నోటిఫికేషన్లో ఇచ్చారు. అప్లికేషన్ చేసే ముందు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మరోసారి చూడండి. ఆన్లైన్ అప్లికేషన్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి.